హలో. సో ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగాం, అంటే నాన్ ప్రివిలేజ్డ్ టు ప్రివిలేజ్డ్ మనకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ కావాల్సి వస్తుంది అని చెప్పి. సో దాని ఆన్సర్ వచ్చేసి నాన్ ప్రివిలేజ్డ్ కాదు, ప్రివిలేజ్డ్ ఇన్స్ట్రక్షన్ అయితే కావాల్సి వస్తుంది అనమాట. ఈ రెండు ఎక్స్చేంజ్ చేస్తే దెన్ మనకి ఒక నాన్ ప్రివిలేజ్డ్ ఇన్స్ట్రక్షన్ అయితే కావాలి. అంటే ఒక ప్రివిలేజ్డ్ మోడ్ నుంచి నాన్ ప్రివిలేజ్డ్కి వెళ్ళాలి అంటే అప్పుడు మనకి ఒక నాన్ ప్రివిలేజ్డ్ ఇన్స్ట్రక్షన్ అయితే అవసరం అవుతుంది అనమాట. సో మీకు అనుకుంటున్నాను, అర్థం కాకపోతే ఇంకొకసారి ప్రీవియస్ వీడియో చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. కర్నల్ మోడ్, యూజర్ మోడ్కి మనం దాంట్లో డిఫరెన్స్ అయితే చేసామన్నమాట. సో ఇప్పుడు మనం థ్రెడ్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాము. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఆపరేటింగ్ సిస్టమ్స్లో. అలాగే మీరు జావా చేస్తుంటే కనుక డెఫినెట్లీ మీకు ఆల్రెడీ ఇది అర్థమయ్యే ఉంటుంది థ్రెడ్స్ కాన్సెప్ట్ అనేది. ఒకవేళ చేయకపోతే కనుక డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్. నేను మీకు ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనం థ్రెడ్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు ఒక ప్రాసెస్ అంటే ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. ప్రోగ్రామ్ దట్ ఈస్ ఎగ్జిక్యూటబుల్ అనేది అర్థమైంది కదా. ప్రోగ్రామ్ దట్ ఈస్ ఎగ్జిక్యూటబుల్ అనేది ప్రాసెస్ అనమాట. సో ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయగలిగితే దాని ప్రాసెస్ అంటాము. సో ఇప్పుడు అలాంటిదే థ్రెడ్ అంటే ఏంటంటే ఒక లైట్ వెయిట్ ప్రాసెస్ అనమాట. అంటే మీకు ఎగ్జాంపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక 3 to 4 థ్రెడ్స్ని ఒక ప్రాసెస్ చేయొచ్చు అనమాట. ఇలానే కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఒక్కొక్కసారి 30,000 or 40,000 థ్రెడ్స్ని కూడా ఒక ప్రాసెస్ చేయొచ్చు. అంటే ఒక ప్రాసెస్ని అలా డివైడ్ చేయొచ్చు. సో కాకపోతే ఏంటంటే మీకు ఒక మెయిన్ వీధిలో పక్కన సైడ్ వీధులు అనుకోండి, అలాంటివి థ్రెడ్స్ అనమాట. సో థ్రెడ్స్ అన్నీ కలిస్తే ఒక ప్రాసెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటిది ఒక లైట్ వెయిట్ అంటే ఒక థ్రెడ్ కూడా ప్రాసెస్ అవ్వచ్చు. సో నేను దాన్ని కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, బట్ కాకపోతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే థ్రెడ్ అనేది సింపుల్గా ఒక లైట్ వెయిట్ ప్రాసెస్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఓపెనింగ్ వర్డ్ డాక్యుమెంట్ అనే ఒక ఫుల్ ప్రాసెస్ ఉందనుకోండి. దాంట్లో థ్రెడ్ 1 అది టైపింగ్, థ్రెడ్ 2 వచ్చేసి స్పెల్ చెక్, ఆటో సేవ్, బోల్డ్ చేయమంటే బోల్డ్గా చేయటం, ఇవన్నీ కూడా మల్టిపుల్ థ్రెడ్స్ అనమాట ఇన్సైడ్ ద ప్రాసెస్ ఆఫ్ అ వర్డ్ డాక్యుమెంట్. సో ఇది ఒక ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ కదా వర్డ్ డాక్యుమెంట్ అనేది. సో ఒక అప్లికేషన్ కాబట్టి ఆ అప్లికేషన్లో ప్రాసెస్లో ఇవన్నీ థ్రెడ్స్ అనమాట. థ్రెడ్ 2, థ్రెడ్ 3, థ్రెడ్ 4, థ్రెడ్ 1 వచ్చేసి డాక్యుమెంట్, ఇలాగనమాట. సో మీకు థ్రెడ్స్ అనే విషయం గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో యాక్షన్స్ వీఆర్ పర్ఫార్మింగ్ ఇండివిజువల్లీ ఆర్ థ్రెడ్స్ అనమాట. ఓకే. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 KB ఒక ప్రాసెస్ ఉందనుకోండి, దాంట్లో దీనికి 20 థ్రెడ్స్ ఉన్నాయనుకోండి. సో ఈ పర్ఫార్మింగ్ యూనిక్ యాక్టివిటీ అనేది థ్రెడ్ అని చెప్పి కూడా చెప్పొచ్చు అనమాట. సో అంటే ప్రతి ఒక్క థ్రెడ్ యూనిక్ యాక్టివిటీ అనేది చేస్తుంది అనమాట. సో CPU ఎగ్జిక్యూట్స్ ద ప్రాసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థ్రెడ్స్. సో ఈ థ్రెడ్స్ అన్నిటిని కలిపితే ఒక ప్రాసెస్గా CPU అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సమ్ థ్రెడ్స్ ఆర్ ఆప్షనల్ ఆన్ ద యూజర్స్ ఆప్షన్ ఆర్ ఇన్పుట్ ఆప్షన్. ఇప్పుడు కొన్ని థ్రెడ్స్ అనేవి ఆప్షనల్ అనమాట. ఎగ్జాంపుల్ మీరు స్పెల్ చెక్ అనేది డిజేబుల్ చేసుకోవచ్చు, అప్పుడు ఈ థ్రెడ్ పనిచేయదు అనమాట. సో సమ్ థ్రెడ్స్ కెన్ బీ యాక్టివ్ అండ్ అదర్స్ కెన్ స్లీప్. ఇప్పుడు బోల్డ్ కనుక మీరు వాడకపోతే కనుక స్లీప్ పొజిషన్లో ఉన్నట్టు. సేమ్ యాజ్ ప్రాసెస్ 5 స్టేట్స్ ఉంటాయి థ్రెడ్స్లో కూడా. ఆల్రెడీ మనం 5 స్టేట్స్ మాట్లాడుకున్నాం. 7 స్టేట్స్ కాదు థ్రెడ్స్లో ఉండేది, 5 స్టేట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. థ్రెడ్ నీడ్ నాట్ టు బీ ఏ సబ్ ప్రాసెస్, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. థ్రెడ్ సైజ్ నీడ్ నాట్ టు బీ యూనిఫామ్, బట్ ఆల్వేస్ ప్రాసెస్ సైజ్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు థ్రెడ్ సైజ్ అనమాట. సో ఇప్పుడు థ్రెడ్ ఈజ్ ఆల్వేస్ లైట్. ఓకే, థ్రెడ్ ఆల్వేస్ ఏ లైట్ వెయిట్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మనకి PCB అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అది ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఇక్కడ థ్రెడ్ కంట్రోల్ బ్లాక్ విచ్ ఇస్ TCB అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సేమ్ ఎలాగైతే మనకి PCB ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో ఈ ఐడీలు ఉంటాయో, ఇక్కడ TCB హ్యాస్ ఆల్సో ఐడీస్. సో ఒకటి PID ఉంటుంది, సో అది వచ్చేసి ప్రాసెస్ ఐడి, అండ్ దెన్ PPID పేరెంట్ ప్రాసెస్ ఐడి. ఈ రెండు కూడా అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు PPID గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F1 అనే ఒక ఫంక్షన్ ఉంది. ఇది వచ్చేసి ఫుల్ ప్రోగ్రామ్ అనుకుంటే, దీంట్లో మనము మెయిన్ దాంట్లో ఇక్కడ F1, F2 కాల్ చేస్తున్నాము. F1 వచ్చేసి ప్రింట్ థ్రెడ్, F2 వచ్చేసి F1 అనమాట. సో ఇది ఒక థ్రెడ్, ఇది ఒక థ్రెడ్ అనమాట. సో ఇక్కడ మీకు 3 ప్రాసెస్లు కనపడుతున్నాయి. ఒకటి ఇది ప్రాసెస్, అండ్ దెన్ ఇది ఒక ప్రాసెస్, అండ్ ఇది ఒక ప్రాసెస్. సో నేను వాటిని నేమ్ చేశాను P1, P2, P3 అని చెప్పి. ఓకే. సో PID when main P1 and PPID of main is P2 and PID of F1 is P2 and PPID of F1 is P2. సో ఇప్పుడు చూడండి ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఈ మెయిన్ కాకుండా F2 ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఈ F2 ఫంక్షన్లో F1 అనేది థ్రెడ్ అనమాట. సో F2 ఫంక్షన్కి పేరెంట్ ప్రాసెస్ ఐడి ఏమవుతుంది? P3 అవుతుంది.
అదే ప్రాసెస్ ఐడి P3 అవుతుంది, పేరెంట్ ప్రాసెస్ ఐడి P1 అవుతుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. F1కి ప్రాసెస్ ఐడి P2 అవుతుంది, పేరెంట్ ప్రాసెస్ ఐడి P1 అవుతుంది అనమాట. సో డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే సార్ మళ్ళీ చూడండి. పాయింట్స్ కూడా మనకి థ్రెడ్స్కే కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావాలి అనుకుంటే మనము ఈ స్టాక్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట బేసిక్గా. సో వీటిలో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఒకటి యూజర్ లెవెల్ థ్రెడ్స్ అండ్ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అని చెప్పి. ఈ కెర్నల్ లెవెల్ థ్రెడ్స్, యూజర్ లెవెల్ థ్రెడ్స్ అనేవి మనకి ఆల్రెడీ మనము యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ అని చెప్పి చేసాం కదా. సో యూజర్ మోడ్లో పనిచేసేవి యూజర్ లెవెల్ థ్రెడ్స్ అండ్ కెర్నల్ మోడ్లో పనిచేసేవి కెర్నల్ లెవెల్ థ్రెడ్స్ అనమాట. ఇది ప్రోగ్రామింగ్ గురించి, ఇది మీకు ప్రస్తుతానికి అక్కర్లేదు, నేను నేను నోట్ చేసి పెట్టాను. అంటే పాయింటర్ లా ఉంటుంది, డైనమిక్ లొకేషన్ అనేది .p అనేది రాసుకుంటాం, స్టాటిక్ మెంబర్, ఇలాంటివన్నీ కూడా జస్ట్ నోట్ చేసి పెట్టాను. దీని గురించి మీకు ప్రస్తుతానికి అయితే అక్కర్లేదు. సి ప్రోగ్రామింగ్ మీద ప్లేలిస్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ ఐ విల్ ఇంట్రడ్యూస్ దెమ్ టు యూ దట్ సి ప్రోగ్రామింగ్ అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ నేను ఒక స్టాక్ ఇస్తాను. సో బేసికల్గా ఈ స్టాక్ అనేది మనకి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ ప్రోగ్రామింగ్కి సంబంధించిన స్టాక్ అనమాట. ఇది అంటే ఏవి ఎక్కడ ఉంటాయి అనే దాని గురించి. టెక్స్ట్ అనేది కోడ్ సెగ్మెంట్ చివర్లో ఉంటుంది, డేటా అనేది గ్లోబల్ వేరియబుల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. బిఎస్లో స్టాటిక్గా ఇనిషియలైజ్ చేసినవి ఉంటాయి, అండ్ డిఎంఆర్ పాయింటర్స్ వచ్చేసి హీప్లో ఉంటాయి. ఇలాంటి ఒక డేటా అనమాట. సో ఇది కూడా మీకు ప్రస్తుతానికి అక్కర్లేదు, మనం సి ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు అక్కడ వస్తే కనుక డెఫినెట్లీ ఐ ఎక్స్ప్లెయిన్ దర్. కానీ మీరు చూడాలి ఏంటి అంటే ఇది అక్కడే నేను పెద్ద డయాగ్రామ్ జూమ్ చేసి అయితే చూపించాను. సో ఇప్పుడు హీప్ సైజ్ మల్టీ థ్రెడింగ్ అంటే బేసికల్లీ మనం 2 or 3 or ఎనీ మోర్ థ్రెడ్స్, 2 or more థ్రెడ్స్ అనేవి మనకి ప్యారల్గా కోడ్ని అయితే తీసుకుంటాయి. అవి మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ అంటారు దాన్ని. సో ఇప్పుడు మనం చూద్దాము. హీప్లో అంత కామన్గానే ఉంటుంది, అండ్ రిజిస్టర్ అండ్ స్టాక్లో మనకి మల్టిపుల్ స్టాక్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే టీసీబీ అనేది డిఫరెంట్గా ఉంటుంది రెండింటికి. సో TCB1 అండ్ TCB2 అనొచ్చు. సో ఇక్కడ మనకి ఈ థ్రెడ్కి వచ్చేసి కోడ్ డిఫరెంట్గా ఉంటుంది, ఈ థ్రెడ్కి వచ్చేసి కోడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు అర్థమవుతున్నాను. అండ్ వీడియోలో ఒకసారి కంప్లీట్ సమ్మరీ చూద్దాము. థ్రెడ్స్ సేమ్ యాజ్ ప్రాసెస్, కాకపోతే ఏంటంటే జస్ట్ ఇక్కడ 5 ఉంటాయి. ప్రాసెస్లో 7 స్టేట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ ఆప్షన్ ఉంది 7 స్టేట్స్ ఉంటాయి ప్రాసెస్, ఇక్కడ థ్రెడ్ అయితే ఉండదు. సో TCB అండ్ PC సిమిలర్గా ఉంటాయి అనమాట. కమింగ్ టు ద స్టేట్స్ అంటే న్యూ స్టేట్ ఫామ్ అవుతుంది, సేమ్ అంతే. అలాగే ఇక్కడ మనకి హీప్, రిజిస్టర్ అండ్ దెన్ స్టాక్, వీటి గురించి మీకు ఎక్కువగా ప్రస్తుతానికి అయితే అక్కర్లేదు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ దీంట్లో కూడా మీకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు ఇప్పుడు అర్థం కాదు. నేను మీకు సి ప్రోగ్రామ్ చెప్పిన పాయింటర్స్ వీటన్నిటి గురించి మాట్లాడతాను, అప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఆ వీడియో కూడా ఈ ప్లేలిస్ట్లో డెఫినెట్లీ యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో సమ్మరీ చూద్దాం, అండ్ దాని తర్వాత కంటిన్యూ అయిపోదాం. ఓకే, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.